పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు రోజాను కోసుకోమని వాళ్ళ పార్టీలో కోసుకోమను. ఆయన ఎందుకు కోసుకోవాలా? ఇవ అడుగుదానికి అసలు సిగ్గుందా? రోజాకు ఎంతమంది తిట్టిన ఆమెకి ఇంకా బుద్ధి రాదు. బుద్ధి వస్తుంది ఆమెకు. ఏ పాటి పవన్ కళ్యాణ్ మీద ఆయన మీద పడి ఆడటం పొద్దున్న లేస్తే ఆమెకి ఇంకా పని పాట ఏం లేవా? ఎందుకంటే అది కాళ్ళు కడగని ఆ లడ్డులో వచ్చిందంటే పోలీసులు దానికి చేసిన వాళ్ళందరూ కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, దానికి వదిలేయాలి. గానీ ఆయన కాళ్ళు కడుగు జగనన్నని ఏమైనా సంకట ఎత్తుకోమని ఆయన పొద్దులేత కడిగి ఇట్లా ఇలా వేసుకోమని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆమెని మంచిగా ఈయన ఆమె ఇప్పటికైనా గమ్మున నోరు మూసుకొని ఉండాలి. కానీ ఊకే ఆ బూతుల పంచంగాలు చేయబట్టి అసలు ఆ పార్టీ పడిపోయింది రోజాతోటి. ఇది నేను పక్కా చెప్తున్నా, ఆ పార్టీ ఎట్లా పడిపోయింది తెలియదా? మరి ఎందుకు మాట్లాడుతుందామా? పవన్ కళ్యాణ్ మీద పడి ఏడితే మాత్రంగా ఆమెకు మంచిగా ఆడాల అందరం మేమే చూపిస్తామా? చూపించారు కూడా, ఆంధ్రాలో చూపించలేదా? మరి ఇంకనన్నా బుద్ధి రాలేదా? రోజా అంటే ఇప్పుడు మాకు కోపం కాదు, ఆ మాట్లాడే పద్ధతి ఆ వరుస బాగలేదు. మేడం ఇప్పుడు రోజా గారు ఒక మహిళ అనే విషయం కూడా మర్చిపోయి సాటి మహిళల పట్ల కూడా ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటారు, అది మీడియా కావచ్చు ఎక్కడైనా కావచ్చు. సో ఈ ధోరణి ఆమె మార్చుకుంటే మంచిగుందంటారా? మార్చుకోవాలి కదా. ఆమె మహిళ అన్నదే ఒక్కొక్కసారి యాది మర్చిపోతుందో ఏం చేస్తుందో తెలియదు. ఆమె అందరు లాంటి మహిళలే. ఎదురుగా మహిళలను కూడా ఏం మాట్లాడేది కూడా ఆమె నోట్లకి ఏం వచ్చేది కూడా తెలియదు ఆమెకు. ఆమె తెలుసుకోవాలి. ఇంకా ఏమన్నా చిన్నామ కాదు కదా, సంవత్సరాలు వస్తా ఉంటే పెద్దది ఏజ్ మీద పడుతుంది కదా, మీరు మాట్లాడుకోవద్దు. పడుతుంది కదా, మరి ఎందుకు మాట్లాడుతుంది రోజా?